హాయ్ మామ, నేను ఒక వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చూసి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి మామ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్క్రోల్ చేయకుండా. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? 10-15 మంది రౌండ్ అప్ చేస్తే ఏం చేస్తారమ్మా? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. అయినా అతను టెన్షన్ పడేది ఏదో తప్పు చేసిండని కాదు. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఒకవేళ నన్ను అమ్ముకొని ఇవ్వకపోతే నా పిల్లని ఎలా పోషించాలని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. ఈ రిపోర్టర్ అన్నకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కావాలంట. బెదిరిస్తున్నాడు కూడా. ఆయన ఏం కరాచీ బేకరీ పెట్టలే అన్న, ఏదో రోడ్డు పైన చిన్న బండి పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళపైన కాదు మీ ప్రతాపం. పెద్ద పెద్ద హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి వెళ్లి ఇలానే ప్రశ్నించే ధైర్యం ఉందా? 10 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారే. అదే ఒక్కరైనా సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీకి వెళ్లి క్వశ్చన్ చేయండి. కేజీ సన్ఫ్లవర్ సీడ్స్ 200 రూపాయలు కదా. 1 లీటర్ నూనె రావాలి అంటే 2.5 kgs కావాలి. దాదాపు 500 రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ కే కావాలి. మీరు 150 రూపాయలకే ఎట్లిస్తున్నారు లీటర్ నూనె అని చెప్పి క్వశ్చన్ చేయండి. ఆ దమ్ము లేదు ఎవరికి. ఈ కల్తీ ఆయిల్ వాడడం వల్లనే కదా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇంతమందికి. ఇవి మాట్లాడారు ఎవరు? ఇలాంటి పేదవాళ్ళ పైన దౌర్జన్యం చేస్తారు. ఇలా పేదవాడిలా పుట్టడం వాళ్ళ తప్పు కాదు కదా. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. కనీసం నెక్స్ట్ టైం అయినా ఇలాంటి వాళ్ళకు అన్యాయం జరిగేటప్పుడు ప్రశ్నించడానికి కొంతమంది ఉండాలి. జై హింద్.